విజయ ఏకాదశి కొన్ని దానాలు ఇస్తే మంచిది. అన్నదానం చేస్తే మంచిది. వస్త్రదానం చేస్తే మంచిది. పాదరక్షలు దానం ఇస్తే మంచిది. గొడుగు దానం ఇస్తే మంచిది. ఈ 4 దానాల్లో ఏ దానం విజయ ఏకాదశి రోజు చేసినా సంపూర్ణంగా విజయాలు సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉంది. సహజంగా ఏకాదశి రోజు బ్రహ్మదేవుడి చెమట నుంచి ఆవిర్భవించినటువంటి ఒక జీవి అన్నంలో ఉంటుంది. కాబట్టి అన్నం తీసుకోకూడదు అని పురాణాల్లో చెప్పారు. మనకి పురాణాల పరంగా స్వేదజములు, ఉద్భిజములు, అండజములు, ఊష్మజములు, జారజములు ఇలా రకరకాలుగా సృష్టి జరిగింది. స్వేదజములంటే చెమట నుంచి పుట్టిన జీవులని అర్థం. ఒకసారి బ్రహ్మదేవుడు సృష్టి చేస్తుంటే బ్రహ్మదేవుడి చెమట నుంచి ఒక జీవి పుట్టింది. ఆ జీవి నేను ఎక్కడుండాలని అడిగితే ఏకాదశి రోజు అన్నంలో ఉండమని బ్రహ్మదేవుడు చెప్తాడు. అందుకే ఏకాదశి రోజు అన్నం తినకూడదు. తింటే పాపం వస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. సైన్స్ తీసుకున్నా, పురాణాలు తీసుకున్నా ఏకాదశి రోజు పాలు, పళ్ళు మాత్రమే స్వీకరించాలి. పూర్తి ఉపవాసం చేయలేని వాళ్ళు రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినాలి. విజయ ఏకాదశి సందర్భంగా అందరూ ఈ విధి విధానాలు పాటించండి. అద్భుతమైన విజయ ప్రాప్తిని పొందండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆదాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.